శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక యుక్తిపరుడు. రాసినవారు ఎం వీరయ్య, వెలిగొండ. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండోవాడు విద్వాంసుడు, మూడోవాడు యుక్తిపరుడు. ఈ ముగ్గురిలో ఒకప్పుడు నేను అధికుడనంటే నేను అధికుడను అని వాదోపవాదాలు బయలుదేరాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాకుమారి నేను పురుషుల ముఖము చూడను అని శబదం పట్టి పురుషుల కంటపడకుండా ప్రత్యేకం ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది. ఆ రాకుమారితో మాట్లాడి ఆమెని పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పేసరికి తక్కిన ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైఢూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ ధనుకుని ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాకుమారితో చెప్పగా ఆమె, ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాకుమారి చీదరించుకున్నది. అది విని ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవాల్సి వచ్చింది. తర్వాత విద్వాంసుడు వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శింపజేశాడు. ఆ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాకుమారితో చెప్పేసరికి ఆమె, సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చచా, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిన వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అంటూ రాకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకువచ్చి దండగుచ్చి ముసలావిడకిచ్చి, అవ్వా, ఇవాళ ఈ పూలమాల నేను కట్టాను. ఈ పూలమాల తీసుకువెళ్ళి రాకుమారికి ఇవ్వు. ఆమె చూసి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా, నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చిందండి, ఈ దండ ఆమె కట్టింది అను. తర్వాత మళ్ళీ రాకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాకుమారి చాలా సంతోషించి, అవ్వ, నీ అక్క కూతురును నేను చూడాలి, రేపు నీతో వెంట పెట్టుకుని రాగలవా అని అడిగింది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతంతా చెప్పింది. మరునాడు యుక్తిపరుడు స్త్రీవేషం ధరించి అవ్వ వెంబడి రాకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడని రాకుమారి ఎంతమాత్రం గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తగా చూసుకుంటూ రాకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది. కొంతసేపైన తర్వాత యుక్తిపరుడు, రాకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెబుతావా అని అడిగాడు. తప్పక చెబుతానన్నది రాకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావట కదా, పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు. అప్పుడు రాకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు గనుక నీకు చెబుతున్నాను. ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరం వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణి అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిన తాను పోయాడు. ఇక గత్యంతరమేముంది, వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్లంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను, అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకుని రాజుగారి కోట పక్కని తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని, కానీ స్త్రీలను మాత్రం రానియకు, జాగ్రత్త. స్త్రీలు వచ్చినట్టయితే శపించి వేస్తాను అని చెప్పేసరికి ఆడ పురుగైన ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలాగాస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి
దీవెనలు అందుకుని పోతూ ఉన్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవ్వరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుణ్ణి అతివైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వరుని సమాచారమంతా ఎలాగో రాకుమారి చెవులన పడింది. ఇదేమిటి వింత? నా ప్రతిజ్ఞకు సరిగా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే, మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూచి తీరాలి అని రాకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు గనక చెబుతున్నా విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణిగా ఉన్న నా భార్య నన్ను వదిలేసి తన మటుకు తను తప్పించుకుని పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండడం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకొని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాకుమారి గబగబా కిందికి దిగివచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెబుతున్నావు. వలలో నుండి తప్పించుకుపోయినది ఆడమృగమా మగమృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మ అందు ఆడమృగంనై పుట్టింది నేను. వలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నా పైన అబద్ధం చెబుతున్నావు. నిజానికి ఈ వృత్తాంతము నాకు నా భర్తకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కనుక నీవే నా భర్తవు అంటూ అతని చేయి పట్టుకున్నది. ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరకు అతివైభవంగా పెళ్లి చేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు సమర్థుడు అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.